అమ్మ ఎడమతి వారాలు పడుతున్నాడు ఎక్కడ ఉండాలమ్మా నీ అహంకారం వారి కోట్లేడు ఒకటి గోపాలు చాకు 3 కోట్లేడు 30 గోపాలు ఎక్కడున్నావు బంగారు తల్లు ఎక్కడున్నావు గంగారమ్మ రేడు ఏ మొహలు ఉండవు నీ అహంకారం వారి కోట్లేడు ఒకటి గోపాలు చాకు 3 కోట్లేడు 30 గోపాలు ఏడ ఈ వేళ ఈ గంగారమ్మ రేడు ఏది ఆడయ్యే 20 ఏళ్ళయ్యే నిద్ర మేలుకోవే అమ్మ మహాతల్లి గంగారమ్మ తల్లి ఎడమత్తి వారు ఎవరో నువ్వు ఎవరో జలగంగవా గంగారమ్మ కదా ఏంటి నువ్వు గంగారమ్మవా జలగంగమ్మ చెప్పు గంగారమ్మేనా మరి జలగంగ జలగంగేరే ఉంటుంది దొడ్డు గంగారే ఉంటుంది గోవు గంగారే ఉంటుంది అదా జలగంగవా గంగారమ్మవా నువ్వు ఎవరో అది ఎడరా నువ్వునా ఆయనకన్నప్పుడు మరి జలగంగన్నవాడే నా పేరు ఉండదంటే తిన్నకుండా గంగారమ్మ నువ్వు ఏగా ఎగురు కసేపు తెరవాడు అబ్బాయి తరవాడు నడుగాడు ఓ పడగ కింద ఓ పండు నువ్వు పోతురాయి తమ్ముళ్ళు తిరగలదువా 4 రోజులు తిరగలేవా ఎన్ని తిరగదు అయ్యారా చదువుతారా ఓ మహాతల్లి గంగారమ్మ తల్లి అమ్మవారు మహాతల్లి ఆగారికి బాగారికి ఈ మహాతల్లి జగన్మాత 12 చేతుల భాగత్య గంగ 8 చేతుల ఏరువుల గంగ 30 చేతుల 36 గంగ ఈ మహాతల్లి 12 చేతులకు 12 బాధ్యతలు దక్కి ఒక చేత దమ్మకరం ఒక చేత చోళం ఒక చేత తుడి ఒక చేత అమ్మ ఒక చేత ఎల్లమ్మ ఒక చేత దుడ్డు ఒక చేత పట్టుకుని ఈ మహాతల్లి ఎలమత్తి వారు ఆడబడుచుని ఈ మహాతల్లి పూర్వవేళంలో మహాతల్లి కొలుపు తిరుక్కుని ఈ దేవుడోల గ్రామంలో చిన్నలు కానీ పెద్దలు కానీ ఆడపడుచులు కానీ అడదమ్ములు కానీ చుట్టాలు కానీ బాధువులు కానీ వీధికి పదవదారికి గుమ్మగుమ్మానికి పప్పు పలహారములు టెక్కాయి గొబ్బులు కుడుములు కుమ్మాలు ఏడపోతులు అన్నీ భోంచేసి అఖండ బ్రహ్మాండ నాపదోపరైతులు భోంచేసి పమ్మనాదముల చేత మేరీ మృతకముల చేత సన్నాయి మేడముల చేత దిడ్డిములు ఆడకుండా యాగపత్రితో ఆటాడుకుని నిమ్మపడితో నిమ్మరించుకుని ఈ మహాతల పూరి బాడలో ఉంటాను సెలవు నువ్వు తిరిగితే ఆగండి నేను చెప్పనండి మీరు కంగారు పడకలేదు నేను చెప్పండి ఏంటంటే నువ్వు అమ్మవారు నిజమైన అమ్మవారు అయితే గంగారమ్మ అయితే ఈ 4 రోజులు మన అమ్మడు నీకు పెట్టబోతాం పంపించి తల్లికి పెట్టబోతాం నువ్వేగా ఆరగించి ఆగదెబ్బ పంపించే బాయ్ ఇదిగో నిమ్మపడి చాట్ పడుతావు ఆ చిత్రం ఏమన్నా ఆ చిత్రం టీ బాబు
ఇవ్వలేదు. బొట్టు అయినప్పుడు కుంకుమ ఇవ్వాలా, కుంకుమ పసుపు కలపాలి. ఓం శక్తి మహాతల్లి. హలో అడగండి. లేదా అమ్మన కన్నమ్మనేడు వాడి బరా సత్తి పుట్టినమ్మద పుట్టిందనేడు పూర అగమ్మద ఎక్కడున్నా ఎక్కడున్నాడు ఏ వాడున్నావో ఏ వాడు మావాడు చెప్పు పూర మేడల సొందర కరువు ఎక్కడున్నావు నేడు మానస్వమ్మ, ఎక్కడున్నావు నేడు మానస్వమ్మ, ఏ వాడున్నా అమ్మ మహత్యమ్మ నువ్వు నేడు మహిమాతవమ్మ, మానసవట్టేడు మహిమలుగల తల్లివే, ఎక్కడున్నావు తల్లి నేడు ఏ వాడున్నావే. చెప్పారు ఎవరు మనసు పెద్దాడ మనసు దత్తాడ పెద్దాడ మనసు మానస్వమ్మ తల్లి గ్రామాలు కావాలా, నేను గ్రామం అందరికీ ఆటపడుతున్నాయి అని మహాతల్లి ఈ దేవుడోలు గ్రామం ఆడపడుతున్నాయి, అందరికీ చెల్లిని అందరికీ ఈ మహాతల్లి పూరిమేడ సందులో కూకుని ఈ మహాతల్లి దేవుడోల గ్రామంలో ఈదివినికి పదమదారికి కుంభకుమానికి మీరు పట్టింపులు పడకూడదు. ఎవరు ఆడపడుతుంది ఎక్కడో చెప్పండి. ఓ దత్తాడువా అన్నాడు శ్రీనివాసరావు గారు, దత్తాడువా నేడు వాడబడిన ఆయన మానసొమ్మతలు నేడు ఏ వాడి ఉండాలి, ఏ వాడి ఉండాలి నేడు ఏ పెట్టుకొచ్చిందో. అమ్మాయి మహాతల్లి జగన్మాత పట్టణు వారాడపడుచు మహాతల్లి మాలేశ్వరమ్మ ఈ భీమడోలి గ్రామంలో చిన్నలు కానీ పెద్దలు కానీ ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ సోదరుని అత్తవారు వాళ్ళ నుండి కదిలి వచ్చి మహాతల్లి దత్తాడు వారు ఇంటికాడ నట్టింటి ఈ మహాతల్లి అందరూ చూడమని చిన్నలుగా పెద్దలు కానీ ఆడపడుచులు కానీ వీధి వీధికి బదవదారికి బొమ్మగుమ్మానికి అన్నీ తిరిగి పప్పు పలహారములు పిట్టాయి గొప్పరులు నాపదోప దైతుములు అన్ని అఖండ బ్రహ్మాండ నాపదోపన బదులు చేసి ఆ తల్లి అట్టవచర్లు ఇచ్చి భాగములు ఇచ్చి ఈ మాలచ్చమ్మ తల్లి ఉంటాక చెలవో. ఎక్కడ ఉండదు తల్లి ఏ ఊళ్ళో ఉండాలి మద్రామో ఏ వాడు ఉన్నావు
ఆడపడుచు మహాతల్లి, ఈ మహాతల్లి ఈ గ్రామంలో పట్టు చీరలు, పట్టు రేకులు, మహాతల్లి పువ్వు పుక్కాయి మీద ఈ మహాతల్లి నేల తాళంతో బాహ్య భజంతితో తమ రాధములతో ఈ సన్నాయ మేళముతో బయలుదేరి ఈ మహాతల్లి బయలుదేరి అమ్మవారు మహాతల్లి పూరిపాడ సందులో కూర్చొని దేవుడుల గ్రామంలో చిన్నలు కానీ పెద్దలు కానీ ఆడపడుచులు కానీ అమ్మలు కానీ అందరూ కూడా చల్లగా చూసి ఒక దారి నడిపించి నేను కూడా రేపు పొద్దున జరగబోయే కాలంలో నేను మహాతల్లిని ప్రభ కట్టించుకొని తార మీద ఎండ్ల బండి మీద పూకుని దేవుడోని గ్రామంలో అందరికి తిరిగి పప్పు ఫలహారములు పశువు కుంభము నామదమ రైతుము అఖండ బ్రహ్మాండ జ్యోతులు భోజనం చేసి నేను వెళ్తాను. ఈ మహాతల్లి నీటి మాసం భోజనం చేసేదాన్ని కాదు, నాకు నీసవద్దు మాసవద్దు, నాకు పశువు సోనకుండా మధురామ తల్లి అందరినీ కూడా చల్లగా చూసి ఈ మహాతల్లి మరి పాడందన పండుదన పైరందన అమ్మవారు సెలవు. నువ్వెవరో తల్లి? మధురమ్మ, మధురామ్మనా? మధురామ్మనా? మరి నీ సంతోషమేనా? బొట్టలు ఇంకా పొట్టాడుదా అమ్మవారికి? మేమే మాత్రం మా ఇంట్లో ఆడపడుకుంటే మేము ఎక్కడ తట్టుకోగలం రాకుండా మీరు ఆల్రెడీ భద్రం మా తల్లి మా పరిధిలో రాకుండా కుర్చీలో ఉన్నారా? అక్కడ కుర్చీలో